ప్యాషన్ మాట్లాడుతుంది. కథ ముఖ్య పాత్ర మీరా, 18 సంవత్సరాలు, బధిర మరియు మూగ. కాని తన భావాల ద్వారా ప్రపంచాన్ని తాకగలిగిన అమ్మాయి. నిశ్శబ్దంలో పుట్టిన, కలలతో పెరిగింది. పుట్టినప్పటి నుంచి మీరా ప్రపంచం శబ్దం లేకుండా సాగింది. కానీ ఆమెలోని నటన పట్ల ప్రేమ మాత్రం అంతులేని మధురమైన సంగీతంలా నడిచేది. ఆమె అభిమానం, నటి అవ్వడం. ఆమెకు ఎదురైనది ప్రతి ఒక్కరి అనుమానం. ప్రారంభ పోరాటాలు. 1. నాటక పాఠశాల నిరాకరణ. ఒక ప్రముఖ నాటక పాఠశాలలో దరఖాస్తు చేసినప్పుడు ఆమె హృదయాన్ని తాకే భావోద్వేగ సన్నివేశాన్ని ప్రదర్శించింది. కాని నిర్ణయం ఏకపక్షంగా వచ్చింది. ఆమె చాలా టాలెంటున్న, డైలాగ్స్ చెప్పలేదు కదా. అదే రోజు ఆమె నిశ్శబ్దంగా బయటకు నడిచింది. కాని ఆమె నాన్న చెబుతూ సైగ చేశారు. 1 అవును, 100 కాదులు మర్చిపించేస్తుంది. 2 ప్రదర్శనలో అవమానం. ఒక లోకల్ స్టేజ్ ప్లేలో అవకాశం వచ్చింది. కాని యాక్టర్ అక్కసుతో అన్నాడు, ఆమె టైమింగ్ మిస్ చేస్తుంది. ఇది చారిటీ కార్యక్రమం కాదు. ఆమె మూలలో కూర్చుని రాలిన కన్నీటిని తన నాన్నతో పంచుకుంది. ఆమె తిరిగి ఆ స్టేజ్కు వెళ్ళలేదు. కాని అదే రోజునుంచి ప్రతిరోజు అద్దం ముందు నటిస్తూ సాధన చేసేది. 3 యూట్యూబ్లో ట్రోల్. ఆమె నటించిన చిన్న క్లిప్ యూట్యూబ్లో పోస్ట్ చేసింది. మెజారిటీ కామెంట్స్, డైలాగ్ లేని నటనకు ఎవరు చూస్తారు? కానీ ఒక కామెంట్ ఆమె హృదయాన్ని తాకింది. ఆమె మాటలేకుండా నన్ను ఏడిపించింది. అది చాలు అనిపించింది. 4 ప్రకటనలో మోసం. ఒక బ్రాండ్ ఆమెను ఇన్క్లూజివ్ కమర్షియల్ కోసం సంప్రదించింది. కాని చివరి నిమిషంలో ఆమెను రీప్లేస్ చేశారు. మాకు ఇన్స్పైరింగ్ ఫేస్ కావాలి, బాధ కాదు. ఆమె ఆగి చూసింది, తాను చేసే పాత్రను ఇంకెవరో చేస్తూ. ఆమె నాన్న మాత్రం చేతి పట్టుకుని ఇలా సైగ చేశారు, ఇవాళ వారికి నువ్వు కనిపించలేదేమో, రేపు చూస్తారు. దీర్ఘ నిరీక్షణకి మంచి బ్రేక్. 18వ ఏట ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఓ ఎమోషనల్ క్లిప్ వైరల్ అయింది. అది చూసిన ఓ ఫిల్మ్ డైరెక్టర్ ఆమెను సంప్రదించాడు. సెకండ్ లీడ్గా నటించాల్సింది నువ్వే, ఓ ఛాన్స్ ఇస్తాం. 1 స్క్రిప్ట్ చదివే రోజు డైరెక్టర్, మీరా, ఆమె నాన్న ముగ్గురు కలసి కూర్చున్నారు. డైరెక్టర్ స్క్రిప్ట్ చదువుతుంటే ఆమె నాన్న ప్రతిభావాన్ని సైగలతో వివరించారు. మీరా తన చూపులతో, తన శ్వాసలతో అంతా చెప్పింది. డైరెక్టర్ ఆశ్చర్యంగా, ఇదే నిజమైన యాక్టింగ్. 2 కాస్ట్యూమ్ ట్రయల్ మరియు కెమెరా బ్లాకింగ్. భారీ చీర వేసుకొని ఆమె కొంచెం ఇబ్బంది పడింది. అడిగింది, నేను నడిచే విధానం బాగాలేదేమో? సినిమాటోగ్రాఫర్ నవ్వుతూ, నీ ఫ్లోస్ కాదు, నీ ఫీల్స్ చూపిస్తాం. 3 నాట్య సన్నివేశం. డ్యాన్స్ చేయాల్సిన సీన్. ఆమెకు శబ్దం వినపడదు. కాని ఆమె తలపాటే వేరైంది. నేలపై రిథంను తట్టి చెప్పారు. పాదల కదలికలు గమనించింది. విబ్రేషన్లను అనుసరించి నాట్యం చేసింది. ఒకే టేక్. క్లాప్ల వర్షం. ఆమె మాత్రం ముఖంలో చిరునవ్వుతో చూసింది. శబ్దం వినిపించలేదు కాని భావం కనిపించింది. 4 భావోద్వేగ సన్నివేశం. ఒక అత్యంత భావోద్వేగ సన్నివేశం. డైరెక్టర్ చెప్పాడు, నీ మౌనం అరుపుల కంటే బలంగా వినిపించాలి. మెరిసిపోయిన కన్నీటి నటనతో ఆమె అద్భుతంగా నటించింది. షాట్ అయిపోయాక యూనిట్లో నిశ్శబ్దం. తర్వాత ఒక్కసారిగా హర్షధ్వానంతో మొత్తం సెట్స్ పండగలా మారిపోయింది. అవార్డ్ రాత్రి. స్టాండింగ్ ఓవేషన్. ఫిల్మ్ విడుదలయ్యింది. విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తాయి. అలా ఆమెకు బెస్ట్ న్యూ కమర్ యాక్ట్రెస్ అవార్డు లభించింది. ఆమె స్టేజ్ పైకి నడుచుకెళ్ళింది.
తన నాన్నతో కలసి ట్రోఫీ అందుకుంది. చిరునవ్వుతో సైగ చేసింది. ప్యాషన్ ఉన్నప్పుడే మౌనం కూడా మాటలలా మారుతుంది. అనువాదకుడు మైక్ వద్ద ఉన్నాడు. గర్వంగా అనువదించాడు. మొత్తం సభ అభినందనలతో హర్షధ్వానించింది. ముగింపు: వికలాంగత అనేది శారీరక పరిమితి మాత్రమే. ఆత్మలో ప్యాషన్ ఉన్నప్పుడు అవి కనబడవు. భాష అవసరం లేదు. శబ్దం అవసరం లేదు. మనకు కల ఉంటే అంతే చాలు.